ఈ సంవత్సరం పత్తి ధరలు పెరగబోతున్నాయా? అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు మన దేశపు పత్తి నూలుకు చైనాలో ఎందుకు ఇంత డిమాండ్ పెరిగిందో తెలుసా? ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల సముద్ర మార్గాల్లో రవాణా కష్టంగా మారింది. దీనివల్ల అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల నుండి చైనాకు వెళ్లాల్సిన పత్తి ఆగిపోయింది. సరిగ్గా ఇదే మన దేశపు పత్తి పరిశ్రమకు వరంగా మారింది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ నుండి చైనాకు సరుకు పంపడం సులభం మరియు వేగంగా జరుగుతుంది. అంతేకాదు రూపాయి విలువ తగ్గడం వల్ల చైనా వ్యాపారులకు మన దగ్గర కొనుగోలు చేయడం చౌకగా మారింది. అందుకే మునపటి కంటే ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ నూలు ఎగుమతులు జరుగుతున్నాయి. అలాగే ముడిచుమురు ధరలు పెరగడంతో పాలిస్టర్ ఖర్చు పెరిగింది. అందుకే ప్రపంచమంతా మళ్ళీ కాటన్ వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం మన దేశంలో స్పిన్నింగ్ మిల్లులన్నీ 100% కెపాసిటీతో నడుస్తున్నాయి. అంటే నూలుకు డిమాండ్ భారీగా ఉందన్నమాట. చూశారు కదా, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన పత్తికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే వెంటనే మా పేజ్ని ఫాలో అవ్వండి.